నమస్తే అన్న, నా పేరు కవి కుమార్. నేను కావేరిలో టీఎస్ఎల్ గా వర్క్ ఉన్నాను. సో రైతు బడి షోకు నేను రావడం జరిగింది. ప్రతి రైతు కూడా అవగాహన చేయాలనే ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది. సో ప్రతి రైతు మనకు ఆ రోజులలో మనకు తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఏంటంటే మన ల్యాండ్ లో మంచి పవర్ గా ఉండే కాబట్టి అప్పుడు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఓపీ ప్యాడీకి రీసెర్చ్ ప్యాడీకి హైబ్రిడ్ ప్యాడీకి తేడా ఏందని నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఓపీ ప్యాడీ వచ్చేసినట్టయితే 20 కిలోల ప్యాకింగ్ ఉంటుంది, 20 కిలోలది. సో సుమారుగా ఏంటంటే ఓపీ ప్యాడ్ ఈలింగ్ అనేది తక్కువ వస్తాయి, 20 కిలోలు వస్తాయి. అంటే 25 కేజీ 30 కేజీని ఓపీ ప్యాడ్ అంటారు. ఈ రీసెర్చ్ ప్యాడ్ అంటే 10 కిలోలు. మనకి సంపూర్ణ వెరైటీ కావచ్చు, టిల్లు వెరైటీ కావచ్చు, చింటూ వెరైటీ కావచ్చు. ఈ కావేరిలో మనకి ఏంటంటే ఈ రీసెర్చ్ ప్యాడీ అంటారు. రీసెర్చ్ ప్యాడీ కంటే హైబ్రిడ్ ప్యాడీ మనకు దొడ్డు వెరైటీ కావాలి అని అనుకుంటే, దిగుబడి హై ఈలింగ్ పెరగాలనుకుంటే కావేరి 468 వేసుకుంటే అత్యధిక దిగుబడి పొందవచ్చు. సో ఈ 468 అనేది మనకు సుమారుగా 135 రోజుల పట్టకాలం ఈ 1010 రకాలలో మార్కెట్ లో ఉంటుంది. సో ఇది ఏంటంటే 468 మనకు ఒక ఎకరానికి 40 నుండి 42 క్వింటాలు వస్తుంది. ఏ విధంగా వస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు ఈ 468 అనేది హైబ్రిడ్ వెరైటీ కాబట్టి మనం దూరం ఒక్కొక్క ఫీట్ డిస్టెన్స్ లో వేసుకున్నట్లయితే సుమారుగా ఒక కర్రకు వచ్చేసి 300 నుండి 400 గింజలు రావడం జరుగుతుంది. అదే రీసెర్చ్ ప్యాడ్ అయ్యే ఉంటే మనకు 200 గింజలు రావడం జరుగుతుంది. సో మనకు సీడ్ కాస్ట్ 1300 468 ఉంటుంది కావచ్చు. కాకపోతే దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సుమారుగా. ఎందుకంటే రైతులు ఈ రోజులలో చాలా మంది దిగుబడి రాక బాధపడుతున్నారు. ఈ కొత్త హైబ్రిడ్ తెలియక చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి మన కావేరి 468 అనేది 10 సంవత్సరాల నుండి ఉండడం జరిగింది. సో ఈ 468 వేసుకుంటే అత్యధిక దిగుబడి వచ్చి మనకు రైతు కూడా చాలా లాభంగా ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ వేసుకొని అత్యధిక దిగుబడి పొందగలరని నా యొక్క మనవి.